సిద్దిపేట కూడా తెలంగాణలోనే ఉంది. మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిచిన తర్వాత ఈ సిద్దిపేటలో ఒక వెటర్నరీ కాలేజ్ అప్పుడున్నటువంటి మంత్రి హరీష్ రావు గారు మంజూరు చేపించి ఇక్కడ ఒక 25% పనులు అయ్యి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ పనంతా జరిగిన తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కోపం పెంచుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల మీద, ఈ ప్రాంత విద్యార్థుల మీద, ఈ ప్రాంత యువత మీద ఏదైతే అక్కసు వెళ్ళగక్కి ఇక్కడ ఉన్నటువంటి కాలేజీని, ఇక్కడ ఉన్నటువంటి వెటర్నరీ కాలేజీని తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇక్కడి ప్రజలు కూడా ప్రజలే కదా, ఇక్కడ సిద్దిపేట ప్రజలు కూడా తెలంగాణలో ఉన్నారు కదా, మరి ఈ సిద్దిపేట ప్రజలకు కూడా చదువు అవసరమే ఉంది కదా, ఇక్కడ కూడా ఈ కాలేజ్ అవసరమే కదా, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ప్రజలే కదా, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా విద్యార్థులే కదా, మరి వీళ్ళకు తీసుకొచ్చినటువంటి కాలేజీని నువ్వు తీసుకుపోవడం ఏంది? నువ్వు ముఖ్యమంత్రివి కదా, నీకు అవసరం ఉంటే ఇంకో కాలేజ్ పెట్టుకో, 4 కాలేజ్ పెట్టుకో, నేను ఎవడన్నా వద్దంటాడా? అనవసరంగా సిద్దిపేట ప్రజల నోట్ల మట్టి ఎందుకు కొడుతున్నావు? సిద్దిపేట ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? సిద్దిపేట విద్యార్థులను, సిద్దిపేట అనేది ఇక్కడ ఉండే ప్రాంతం అంతటికి, సిద్దిపేట అంటే సిద్దిపేట ఒక సిద్దిపేటలో చదివేది కాదు, ఈ ప్రాంతంలో ఉండే అందరూ కూడా విద్యార్థులు ఈ సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో చదువుకుంటా ఉన్నారు. ఈ సిద్దిపేటలో కాలేజ్ ఉంటే ఈ 5-10 డిస్టిక్ల నుంచి వచ్చి ఈ సిద్దిపేటలో చదువుకునే వాళ్ళు ఈరోజు ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ సిద్దిపేటలో మంచి వాతావరణం ఉంది, మంచి ప్రజలు ఉన్నారు, మంచిగా ఇక్కడ వసతులు ఉన్నాయని చెప్పి వస్తూ ఉంటే నువ్వు కడుపు నిండా విషం పెంచుకొని ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కాలేజీని ఎత్తుకపోయినావు. కానీ ఇది దయచేసి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ప్రజలే కాబట్టి నువ్వు తక్షణమే ఈ కాలేజీ ఏదైతే కొంటపోయినావో ఆ కాలేజీని వెంబడే మంజూరు చేసి మా సిద్దిపేట కాలేజీని మాకు ఇవ్వాలి. లేకపోతే ఇక్కడి ప్రజలు, ఇక్కడి రైతులు, ఇక్కడి నాయకులు, ఇక్కడి విద్యార్థి నాయకులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నీకు తప్పకుండా ఇలాంటి పనులు చేస్తే శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.